సరే ఇప్పుడు చూసుకున్నట్టయితే జనసేన ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, తను చేసింది వీడియో కాల్సే కావచ్చు, చాటే కావచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఈరోజు మనం చూసాము ఎంత వైరల్ అయింది ఏంటంటే, తను ఎవరైతే ఉన్నారో ఆ మహిళ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. సో దీన్ని అసలు ఎట్లా చూడాలంటారు సార్? గతంలో మనము వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో కూడా ఇటువంటి సంఘటన జరిగితే అప్పుడు ఈ కూటమి నాయకులందరూ నానా బీభత్సం చేశారు. గోరంట్ల మాధవ్ చేసింది రైట్ అని నేను అంటలేదు, కానీ ఆయనకి మనం చూసుకుంటే కనుక ఆమె ఎవరో పరిచయం లేని వ్యక్తి, గోరంట్ల మాధవ్కి పరిచయం లేని వ్యక్తి ఆయనకి హనీ ట్రాప్ వేసి ఆ ముగ్గులోకి నింపింది. సో టెంప్ట్ అయినాడు, ఆయన ట్రాప్లో పడ్డాడు. ఒక ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా ఇటువంటి ట్రాప్స్ ఉంటాయని గ్రహించి దానికి అనుగుణంగా మసులుకోవాలి కూడా. కానీ ఇక్కడ ఈయనకి పరిచయం ఉన్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిని ఆమె మీద వేధింపులు చేసి చేయడం అనేది ఈ రెండింటిలో చాలా వ్యత్యాసం ఉంది. ఆమె అసలు పరిచయం లేని వ్యక్తి ఆన్లైన్లో పరిచయం పెంచుకొని ట్రాప్ చేసి ఆయనతో ఆ విధంగా ప్రేరేపించి ఆ వీడియోకి తీసుకొని ఆమె లీక్ చేసింది. అది డెఫినెట్గా ట్రాప్, అది ఒక విధంగా బ్లాక్మెయిల్. ఈ మధ్య ఆన్లైన్లో ఇటువంటి బ్లాక్మెయిల్స్ కూడా చాలా జరుగుతున్నాయంట. సో మాట్లాడాలి అని, మీరు చాలా బాగుంటారని, అదని ఇదని ట్రాప్ చేసి ఆయనని ప్రేరేపించి నగ్నంగా మాట్లాడే విధంగా తీసుకున్న తర్వాత వీడియోలు తీసుకుని ఆ వీడియోలు బట్టి నువ్వు డబ్బులు ఇస్తావా లేదా, లేకపోతే ఈ వీడియోలు పబ్లిక్ చేస్తామో, అది చేస్తాం ఇది చేస్తామని లక్షలు డబ్బులు వసూలు చేసే ఇవి కూడా ఉన్నాయి. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా టోటలీ డిఫరెంట్. ఇది ఆమె ఈయన కింద పనిచేసే ఉద్యోగిని. సో ఆమెని బలవంతంగా వేధింపులకు గురి చేసి ఈ విధంగా పెళ్లి చేసుకుంటానని భర్తతో విడాకులు ఇప్పించేదాకా బలవంతం చేసి ఆ పిదప ఇప్పుడేమో ఇలా వేధిస్తున్నాడు. అంటే ఇక్కడ ఆ మహిళ తప్పు ఏం లేదంటారా సార్? మరి మహిళ తప్పు ఉంది. ఇప్పుడు మీరు ట్రాప్లో పడి ఎవరో మిమ్మల్ని ప్రేరేపిస్తే పదే మాట్లాడాలనుకుంటున్నాను, అది ఇది ఇంట్రెస్ట్ ఉందని చూపించి ట్రాప్లో పడేసి ఆయన నగ్న వీడియోలు క్యాప్చర్ చేసి చేయటం అనేది ఒక విధమైనది, అది ఒక హనీ ట్రాప్. ఇక్కడ ఈయన భర్త చేత విడాకులు ఇప్పించడానికి ఈయన బలవంతం పెట్టాడు అనే చాటింగ్ ఆధారాలు ఆమె చూపిస్తుంది. సో ఇక్కడేంటి, ఆమె భర్తకు విడాకులు ఇవ్వాలని ఈయన బలవంతం ఉంది. ఇక్కడ ఈయన అజమాయిషి, ఈయన వేధింపులు స్పష్టంగా కనపడుతున్నాయి. అది హనీ ట్రాప్ అయితే ఇది వేధింపులు. సో రెండింటినీ చాలా డిఫరెంట్గా చూడాలి. అది సమర్థనీయం అయితే కాదు, కానీ ఆయన బలహీనతకు లొంగినాడో దేంటో ఒక ట్రాప్లో పడ్డాడు ఆయన. ఇక్కడ అట్లా కాదు, ఆమె ట్రాప్ చేసింది కాదు, ఆమె ఉద్యోగిని, ఆమె భర్త కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటా, ఆయనని విడాకులు ఇయ్యమని చెప్పేసి ఆయనని బెదిరించి, ఈమెను బెదిరించి, ఇవన్నీ ఆధారాలు కనపడుతున్నాయి కదా. అంటే ఫస్ట్ టైం ఇట్లాంటిది చర్య జరిగినప్పుడే స్పందించాలి కదా సార్. తను ఇలా చేశాడని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ లేకపోతే ఇంట్లో వాళ్ళకు చెప్పడం జరగాలి. ఓకే, తనకి తల్లిదండ్రులు లేదని భర్తకైనా చెప్పుకోవాలి కదా. తను భర్తనే బెదిరిస్తున్నాడు కదా విడాకులు ఇవ్వమని. భర్తను కూడా బెదిరించారని వార్తలు వస్తున్నాయి. సో భర్తనే బెదిరిస్తున్నప్పుడు ఎవరికి చెప్పుకుంటారు? వెళ్ళి పవన్ కళ్యాణ్కి చెప్పుకోవాలా? పవన్ కళ్యాణ్కి ఒకవేళ చెప్పుకున్నట్టయితే ఆమె వినీత కోట ఏమైంది? ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, కూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే తన బెడ్రూమ్లో కెమెరాలు పెట్టించారు, ఆ వీడియోలు తీసి నన్ను వేధిస్తున్నాడని చెప్పుకుంటేనే దిక్కులేదు ఆడ. అదే తన వ్యక్తిగతం అని అన్నారు, మీ పర్సనల్ అదే అన్నారు కదా, మీ పర్సనల్ పంపించేశారు. మరి ఇక్కడ అటువంటి ఏముంది చెప్పుకో, వినీత కోటకి ఏమైందో నీకు అదే అయింది అంటాడు. నేను పవన్ కళ్యాణ్కి చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే, అది వ్యక్తిగతమైన స్టేట్మెంట్లు ఇస్తున్నాను బయటకు వస్తే, సో ఎమ్మెల్యేలకి యథేచ్ఛగా మీరు మహిళలను వేధించండి, నేనేమి మీకు అడ్డురాను అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మీద కూడా కొన్ని అటువంటి ఆరోపణలు, ఊహాగానాలు ఉన్నాయి కదా. ఇప్పుడు కత్తి మహేష్ అటువంటి ఆరోపణలే చేసినాడు కదా, అది నిజమా వాస్తవం మనకైతే తెలియదు, కానీ అటువంటి ఆరోపణలే చేసినాడు.
సో ఆయన మరి వినితా కోటని రక్షించుకోలేనోడు ఇక తన ఎమ్మెల్యే అభ్యర్థి మంచి మహిళా నాయకురాలు అటువంటి క్యాండిడేట్నే లైంగిక వేధింపులకి వీడియోలు తీసి బ్లాక్మెయిలింగ్కి పాల్పడితే రక్షించుకోలేని పవన్ కళ్యాణ్ ఇంకా సామాన్య ప్రజలని ఏం రక్షిస్తాడు ఆయన? అదే సార్, ఇప్పుడు ఇంతవరకు దీని మీద స్పందించలేదు. అండ్ ఆ ఎమ్మెల్యే కూడా మాట్లాడేది ఏంటంటే అది నేను కాదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాన్ని ఎలా చూడాలి? అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికన్నా ముందు కొన్ని రోజుల ముందు చూసుకున్నట్టయితే జనసేన అంటే కూటమి నుంచి ప్రభుత్వం నుంచి వచ్చిందంటే ఇట్లాంటివన్నీ ఏమైనా ఉంటే మీరే చూసుకోండి, పార్టీ వరకు తీసుకోవద్దు, అది వ్యక్తిగతం అన్నట్టు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు, మీకు గుర్తే ఉంటుంది. అవును, అంటే ఇప్పుడు ఆయన తిరుపతి కిరణ్ రాయల్ విషయం అదే అయింది. అది అయిపోయిన తర్వాత వినితా కోట విషయం ఒకటి, జానీ మాస్టర్ విషయం ఒకటి, వీళ్ళందరూ జనసేనకు సంబంధించిన వాళ్ళే కదా. సో వీళ్ళ విషయానికి వస్తే తప్పు కాదు, వాళ్ళకి క్షమాభిక్ష ఉంటుంది, వాళ్ళని సీరియస్ యాక్షన్ ఉండదు, ఏముండదు. కానీ స్టేజ్ మీద మాత్రం వెళ్ళి సుగాలి ప్రీతి అది జరిగితే, సుగాలి ప్రీతికి ఇది జరిగితే నేను సహించాలని చిన్నప్పటిది ఒక 10-12 సంవత్సరాల క్రితం ఒక వీడియో కూడా వస్తుంది. పవన్ కళ్యాణ్ ఐ థింక్ ఈవెన్ ప్రజారాజ్యం కంటే ముందో ప్రజారాజ్యం సమయంలో నాకు మా ఆడపిల్లల్ని ఏమన్నా వేధిస్తే నాకు ఇక్కడ చిరెక్కిపోతున్న ఒక వీడియో వస్తుంది, దయచేసి ప్లే చేయండి అది కూడా. మరి ఆడపిల్లలు మీ జానీ మాస్టర్ చేస్తే ఏం చేసినావు, మరి కిరణ్ రాయల్ చేస్తే ఏం చేసినావు, వినితా కోటాకి అటువంటి జరిగితే ఏం చేసినావు, ఇప్పుడు మీ ఎమ్మెల్యే అటువంటి పనులు చేస్తే ఏం చేస్తున్నావు? అంటే ఇప్పుడు వరుస పెట్టి ఒకసారి మీరు చెప్తే ఇవన్నీ కూడా జనసేన వాళ్ళే ఎక్కువ ఉన్నట్టున్నారు కదా, ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ అన్నారు. దీంట్లో కూడా 100%. అంటే నేను అనట్లేదు సార్, అంటే వీళ్ళు ఫస్ట్ టైం పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్న అన్ని సీట్లు గెలిచామని చెప్పేసి అన్నారు. అండ్ ఇప్పుడు ఇది చూసినట్టయితే ఇది కూడా అట్లనే ఉంది కదా, వీళ్ళ పేర్లే వస్తున్నాయి కదా. ఉద్దేశం ఏంది, అందరూ ఎమ్మెల్యేలు 121 మంది ఎమ్మెల్యేలు దీంట్లో కూడా 100% స్ట్రైక్ రేట్ సాధిస్తారా? ఏమో చెప్పలేము. సాధించి ఆయన సమర్థించుకున్న ఆశ్చర్యం లేదు. సో దీని మీద సివియర్ యాక్షన్ ఉండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా, స్పీకర్కి ఆయన సభ్యత్వం రద్దు చేయమని లెటర్ ఇవ్వాలా. నిజంగా ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలలో చిత్తశుద్ధి ఉంటే కనుక అటువంటి చర్యలు ఏమన్నా ఉండాలా. ఇప్పుడు ఏదో లెటర్ ఇచ్చారు, ఏదో విచారణ కమిటీ ఏర్పాటు చేశారంట. విచారణ కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో నిజాలు తెలిసే వరకు కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పారు. కార్యక్రమాలకి దూరంగా ఉండాలి. ఇప్పుడు ఇలాంటి అంశాలని వ్యక్తిగత అంశాలను తీయాలా, లేకపోతే పార్టీ పరువు తీస్తుందని తీయాలా, లేకపోతే ఇలాంటి ఒక వ్యక్తి ఇట్లా చేస్తున్నప్పుడు ఆయన పదవికి రాజీనామా చేయాలి, ఏమంటారు? అసలు ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటే మంచిది? ఇప్పుడు సపోజ్ ఈయననే పార్టీ నుంచి సస్పెండ్ చేసి సభ్యత్వం రద్దు చేయమని స్పీకర్కి సిఫారసు చేసినారు అనుకోండి. స్పీకర్ దాన్ని ఓటింగ్ పెట్టి మొత్తం సభ్యత్వం రద్దు చేశారని చెప్పాను అనుకోండి. రేపొద్దున అవినీతి ఆరోపణల మీద కూడా ఇటువంటివి చేయమంటారు. అవినీతి ఆరోపణలు ఎవరు చేయట్లేదు, జనసేన చేయట్లేదా, టీడీపీ చేయట్లేదు, ఎవరు చేయట్లేదు, అందరూ అవినీతి చేస్తున్నారు. ఇప్పుడు ఇది లైంగిక వేధింపులకే కాదు కదా, దీనికి లైంగిక వేధింపులకి ఈయనని పార్టీ నుంచి సస్పెండ్ చేసి సభ్యత్వం రద్దు చేసి కఠినమైన శిక్షలు, కఠినమైన చట్టాలు తీసుకొచ్చారు. కేవలం లైంగిక వేధింపులకైనా అవినీతి చేస్తే ఎందుకు చేయరు, కబ్జాలు చేస్తే ఎందుకు చేయరు, సెటిల్మెంట్లు చేస్తే ఎందుకు చేయరు, వీటికి కూడా వస్తాయి కదమ్మా. సో అక్కడ తప్పుకి శిక్ష వేస్తే చాలా ఉన్నాయి శిక్ష వేయాల్సినవి, వాటన్నిటికీ వేయాలి కాబట్టి దాని మీద వేయరు. నువ్వు ఇప్పుడు ఆయనకి కొన్ని విషయాలు తెలుస్తాయి, అక్కడ మైనింగ్లో ఇంత తీసుకున్నారు, ఇక్కడ చేసినారు, లేకపోతే పవన్ కళ్యాణ్ వాళ్ళ అనుయాయులకి 2000 ఎకరాలు భూములు కేటాయించినారు. ఆయన సస్పెండ్ చేస్తే బయటకు వచ్చి ఇవన్నీ మాట్లాడతాడు. ఆయన నేనే దొరికినా, ఆయన నాకు తెలిసి రైల్వే కోటర్ అంటే ఎస్సీ రిజర్వ్డ్ అనుకుంటుంది. సో దళితుడిని కానీ వేధిస్తున్నారు, మిగతా వాళ్ళని. అంటే తను ఆల్రెడీ చెప్పేది ఏంటంటే, నేను సర్పంచ్ ఉన్నప్పుడు నేను ఎట్లా ఉన్నాను, ఇక్కడ వాళ్ళందరినీ అడుగుతూ తెలుసు, నేను అలాంటి వాడిని కాదు, అసలు అది నేను కాదు అని చెప్పేసి తను అంటున్నాడు. మరి తను కాదని అనుకోవాలా, మరి ఏమనుకోవాలి? టైం బయింగ్ స్టేట్మెంట్. ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా అదే అన్నాడు, నాది కాదని. గోరంట్ల మాధవ్ కూడా నాది కాదు అన్నాడు. ఆయన నాది కాదన్నాడు కాబట్టి గోరంట్ల మాధవ్ ఆయనది కాదని ఊరుకున్నారు. మరి ఇప్పుడు కూడా ఈ విషయంలో ఊరుకోవాలా, ఏం చేయాలి? అదే ఇప్పుడు టైం బయింగ్. ఇప్పుడు ఆయన ఏమంటాడు, విచారణ కమిటీ వస్తుంది, ఆయన ప్రశ్నిస్తుంది, విచారణ కమిటీకి ఆయన అదే చెప్తాడు, ఇది నాది కాదని. సో ఈ నేరం, ఈ తప్పు రుజువు అయ్యే వరకు
అంటే ఇప్పుడు అట్లా కాదు సార్. ఇప్పుడు ఒక మహిళ బయటికి వచ్చి ఇలాంటి మాట్లాడిందంటే అంత ఈజీగా ఏం లేనిదే వచ్చి మాట్లాడారు కదా. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ప్రెస్ మీట్ ప్రెస్ పెడుతున్నా. మీట్ పెడుతుంది తను. ఓకే, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడితే కనుక దాంట్లో ఆమె ఏం చెప్తుందో చూడాలా. హైదరాబాద్లో నిన్న ప్రెస్ మీట్ చూసాం కదా, తను ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చెప్తూనే వచ్చింది. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ తనని బలవంతం చేశాడు, ఎన్ని అబోషన్స్ అయ్యాయి, ఏ రకంగా తనతో బిహేవ్ చేశాడు, వాళ్ళకున్న బాబుని 3 సంవత్సరాల బాబుని చంపేస్తాను బెదిరించడం, ఇలాంటివన్నీ స్టెప్ బై స్టెప్ ఏ రోజున పరిచయం అయ్యాడు అంటే ఆయన గెలిచినప్పుడు తను కంగ్రాచులేషన్స్ చెప్పడానికి ఫేస్బుక్లో మెసేజ్ చేశాను, నాకు అట్లా పరిచయం అయింది. పరిచయం అయిన ఫస్ట్ డేనే నాతోని 2-3 గంటలు మాట్లాడాడు అని చెప్పేసి. అదే మరి ఇప్పుడు దీని మీద చాలా కేసులు ఉన్నాయి, నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయి. హత్యాయత్నం, చిన్న పిల్లోడిని హత్యాయత్నం, ఇవన్నీ కేసులు పెడితే కనుక డెఫినెట్గా సీరియస్ మ్యాటరే అవుతుంది. సీరియస్ మ్యాటర్ అయ్యి మరి అది కోర్టులలో తేల్చుకుని మాకు సంబంధం లేదని పార్టీ తప్పుకుంటుందా లేకపోతే ఏం చేస్తా చూడాలి. ఒకవేళ ఆయన మీద యాక్షన్ తీసుకుంటే ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. ఓకే, లైంగిక వేధింపుల మీద నా మీద తీసుకున్నారు కదా, మరి అవినీతి ఫలానా వాళ్ళు ఇంత అవినీతి చేస్తున్నారు, దాని సంగతి ఏంటి? కేవలం లైంగిక వేధింపులకే శిక్షలా, వేరే నేరాలకు శిక్ష లేవా?